హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో ఒక డిజైనరీ డోరీ అయితే స్టిచ్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి, నాకు తెలుసుకోవాలని ఉంది ఫ్రెండ్స్. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, 5 ఇంచెస్ 5 ఇంచెస్ ఎటు చూసినా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచుతోని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచు కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ 1/2 ఇంచు కంటే తక్కువ అయితే వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే అది పిగిలిపోతుంది డోరీ. ఓకేనా? నేను మంచిమర లోపలికి వేసాను, తిరమర మీద స్టిచ్ చేస్తున్నాను. చూడండి, తిరమర పైకి పెట్టి స్టిచ్ చేస్తున్నా. ఆపోజిట్ క్లాత్ పైకి పెట్టి స్టిచ్ చేస్తున్నా. చుట్టూ 4 ముళ్ళు స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో చివర కొంచెం సీజర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లోపల నుంచి క్లాత్ మొత్తం బయటికి ఉల్టాయించాలి. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో జిగ్జాగ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఈ టూల్స్ అవసరం అని చెప్పాను కదా. మనకు ఒక చిన్న టూల్ అయితే ఇక్కడ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఏ క్లాత్ మనం స్టిచ్ చేసినా మూలలు తీసుకోవడానికి అయితే ఈ టూల్ అయితే ఖచ్చితంగా మనకి అవసరం పడుతుంది. ఈ టూల్ ఎప్పుడూ ఉండాలి మన దగ్గర. ఇలా మూలలన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. దీన్ని కావాలంటే మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ చేసి ఇంకో సెకండ్ హోల్ ఇక్కడ కొంచెం సీజర్తో కట్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం అంతే. ఇట్లా తెంపినమా తెంపలేదా అన్నట్టుగా కొంచెమే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ అయితే తింపద్దు, మొత్తం మనం కుట్టినంతా వేస్ట్ అయిపోతుంది. చూసారు కదా? ఈ డోరీ థ్రెడ్ ఆగడం కోసం కొంచెం స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ మనం 1/2 ఇంచు తీసుకోవాలి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు? 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. ఒక హోల్డింగ్ పైన 1/2 ఇంచు మార్క్ చేసుకొని అలా క్రాస్గా తీసుకోవాలి. స్ట్రైట్గా అయితే తీసుకురావద్దు, క్రాస్గా అది అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ నుండి ఈ క్రాస్గా ఇటు తీసుకురావాలి. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. ఇటు సైడ్ హోల్డ్ మీద కూడా సేమ్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇలా క్రాస్గా అయితే తీసుకురావాలి ఫ్రెండ్స్, ఫ్లాట్గా తీసుకుపోవద్దు. క్రాస్గా తీసుకొస్తేనే మనకి ఫ్లవర్ షేప్ అని ఎగ్జాక్ట్గా ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకుందాం. ఓకే కదా ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. నాకు కామెంట్స్ వచ్చిన ప్రతి వీడియో నేను త్వరలోనే చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.